హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈ వ్లాగ్ అంతా రాఖీ అనమాట. నాకు చాలా స్పెషల్ బికాజ్ నాకు 4 తమ్ముళ్ళు ఉన్నారు అన్నట్టు, ఒక్కతే అమ్మాయిని. అందుకని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన. సో ఇక్కడ వెదర్ ఇట్లుంది, 11 అవుతుంది, బట్ చాలా చాలా క్లౌడీ ఉంది. అండ్ నేను ఇట్లా గ్రీన్ డ్రెస్ లో రెడీ అయిపోయినా అనమాట. ఈ రాఖీ అప్పుడు లాంగ్ వీకెండ్ వచ్చిండే కదా, అందుకని చెప్పి నేను ఇద్దరం కలిసి వెళ్ళినాం. అండ్ రాఖీ ఫెస్టివల్ రోజే రిటర్న్ అయిపోతున్నాం. ఆఫ్టర్నూన్ 2 o'clock ఉంది మా ట్రైన్. అండ్ ఇక్కడ నేను ఇంకొక తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నా అన్నమాట. ఆ వెయిట్ చేసే గ్యాప్లోనే 11 o'clock వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఫుల్ రెయిన్ పడింది ఆ రోజు. ఎట్లా వెళ్తామో అని అనుకున్నాము. అండ్ ఇంకో తమ్ముడు రావడం కోసం వెయిట్ చేసే గ్యాప్లో ఇక్కడ మామయ్య వచ్చేసిండు మమ్మీతో రాఖీ కట్టించుకోవడానికి. అండ్ మా పెద్దత్త కూడా వచ్చింది అన్నట్టు డాడీకి రాఖీ కట్టడానికి. సో తమ్ముడు కూడా వచ్చిండు, నేను రాఖీ కడతా. అట్లా అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ ఇక్కడే గ్యాదర్ అయినాం. ఈ వీడియో అంతా కూడా మా ఫ్యామిలీలో ఎవరు ఏంటి అని చెప్పేసి అండ్ రాఖీ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ అని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుంటా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మా మమ్మీ ఆ రోజు శ్రావణ సోమవారం సో టెంపుల్కి వెళ్ళింది. అందుకని చెప్పేసి మేమే అన్ని ఏవేవో డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. దత్తుకైతే మా ఇంటికి వస్తే బయట వెదర్ మస్తు ఇష్టం అన్నట్టు. సో ఆయన ఎప్పుడు మోస్ట్లీ బయటనే కనిపిస్తాడు వచ్చినప్పుడల్లా. ఇక్కడ నేను తమ్ముడు వాళ్ళకి తమ్ముడు అని చెప్పి, అన్న వాళ్ళకి అన్నయ్య అని చెప్పి, అండ్ చిన్న పిల్లలకేమో లైట్ రాఖీస్ తీసుకున్నా. సో అన్న అనేది ఎందుకంటే నాకు ఒక అన్న కూడా ఉన్నాడు. అండ్ మమ్మీకి మామయ్య అన్నయ్య అవుతాడు కాబట్టి అట్లా అన్న రాఖీలు తమ్ముడు రాఖీలు అట్లా తీసుకున్నాం. ఇక్కడ మా తమ్ముడు కూడా లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుండు. పాపం వాడు ఈసారి 5-6 డ్రెస్సెస్ తీసుకొచ్చిన అన్నట్టు. ఎవ్రీ ఇయర్ నేను ట్విన్నింగ్ వేసుకుందాము, అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అంటే వాడు ఏం వినకపోతుండే. బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినానో ఏమో ప్రతిసారి కపుల్ వీడియోస్ చేసినప్పుడు దత్తుతో ట్విన్నింగ్ వేసుకుంటున్నా అని చెప్పి ఒక 4-5 డ్రెస్సెస్ తెచ్చుకొని ఏ కలర్ వేసుకోవాలి అని అన్నాడు. సో నేనైతే గ్రీన్ వేసుకుంటున్నా, మ్యాచింగ్ ఏదన్నా ఉంటే వేసుకో అంటే లైట్ గ్రీన్ వేసుకుండు. సో అందరికి ఇక్కడ ఒకటేసారి రాఖీ కడదాం అనుకున్నా కానీ నా చిన్న 2 తమ్ముళ్ళు అవైలబుల్ లేకుండే, వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిర్రు. సో ఇక్కడ ఫస్ట్ మమ్మీ మామయ్యకి రాఖీ కడుతుంది. అండ్ వీళ్ళిద్దరు కూడా నేను చూసినప్పటి నుంచి ఒక్క రాఖీకి కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటుండే. ఎవ్రీ ఇయర్ అయితే మమ్మీనే వెళ్తుండే అనమాట రాఖీ కట్టడానికి. బికాజ్ నేను తమ్ముడికి కట్టేసి వెళ్ళిపోతుండే. కానీ ఈసారి ఏంటంటే నేను వచ్చిన కాబట్టి ఇంకా మమ్మీ అక్కడికి వెళ్ళడం కుదరదు, మా ఆంటీ వస్తుంది అని చెప్పేసి ఇంకా మామయ్యనే ఇక్కడికి పిలిపించినాము. సో రాఖీ సెలబ్రేషన్స్ అన్నీ చాలా హ్యాపీగా చాలా ఫన్గా మంచిగా చిల్ అయినాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది అని అంటే అనుకున్నట్టుగా అసలు జరగదు. అండ్ టైం మనకి ఎప్పుడు ఎట్లుంటుంది అనేది అస్సలకే తెలియదు. సో మామయ్య సిక్ అయిన ఉండే సేమ్ డే నైట్. సో నేనేమంటున్నా అంటే నేను కూడా ఇంతకుముందు చాలా మొండిగా అట్లా బిహేవ్ చేస్తుండే. ఈ వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుండొచ్చు, మస్తు ఎమోషనల్గా అనిపిస్తుంది. అండ్ ఏం లేదు, జస్ట్ ఉన్నన్ని డేస్ హ్యాపీగా ఉండేసి హ్యాపీగా అందరితో సెలబ్రేట్ చేసుకోవాలి అన్నీ అనేది నాకు అర్థమైంది. అండ్ ఇక్కడ ఇంకా మమ్మీ రాఖీ కట్టేసిన తర్వాత నేను కట్టడం స్టార్ట్ చేసిన. తమ్ముడు వాళ్ళకి రాఖీ కట్టడం అనేది ఎవ్రీ ఇయర్ స్పెషల్గానే ఉంటుంది. కానీ ఈ ఇయర్ ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చి కట్టడం ఇంకా కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ అన్నమాట. సో పెద్ద బాబాయ్ డాడీ వీళ్ళందరికీ కూడా నేను ఎవ్రీ ఇయర్ రాఖీ కడతా. తమ్ముడు అన్న వాళ్ళతోని బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్షిప్ చేంజ్ అవుతుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అనుకుంటుండే. అండ్ నేను కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఎందుకంటే మా తమ్ముడు ఇంతకుముందు చాలా పెద్ద ఇంట్రోవర్ట్ అనమాట. జస్ట్ తిన్నావా అంటే తిన్నా అన్నట్టుగా మాట్లాడుతుండే. ఇప్పుడైతే వాడు కొంచెం యాక్టివ్ అయింది. కానీ మేమిద్దరం ఫోన్ కాల్స్ కానీ మీట్ అయినప్పుడు కానీ చాలా అంటే చాలా తక్కువ కన్వర్జేషన్స్ ఉంటుండే. నాకు ఎప్పుడైతే ఈ మ్యాచ్ వచ్చిందో పెళ్ళప్పుడు అప్పటి నుంచి మేము కాల్స్ ఒక 1 hour 2 hours మాట్లాడడం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కటి డిస్కస్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ బాండ్లో అయితే డిఫరెన్సెస్ చాలా వచ్చినాయి. ఇంతకు ముందు కన్నా మెచ్యూర్డ్గా అట్లా ఉంటుండే. అండ్ ఇక్కడ కట్నం పెట్టడానికి మన దగ్గర ఉన్న కార్డ్స్ అన్నీ ఇచ్చేసిండు. లాస్ట్కి ఆధార్ కార్డ్ కూడా తీసుకుంటుండు. వీడియో తీసేది దత్తు. సో కార్డ్స్ ఇస్తే సరిపోదు, పిన్ కూడా చెప్పాలి అని అన్నాడు అనమాట. సో ఆ కార్డ్స్ అన్నీ నేను వానికి రిటర్న్ అయితే ఇచ్చేసిన. కానీ వాడు నాకు పెట్టిన కట్నం ఎంత అంటే 5 digits ఉంటుంది. ఫస్ట్ 5 digits స్టార్ట్ అయ్యేది. సో ఎవరైనా గెస్ చేసి కామెంట్స్లో చెప్పండి, నేను వీడియో ఎండ్లో చెప్తా. అండ్ మా డాడీకి కూడా ఎవ్రీ ఇయర్ రాఖీ కడతా. అండ్ పెద్ద బాబాయ్ వాళ్ళకి కూడా రాఖీ కడతా అన్నమాట. చాలామంది ఓన్లీ బ్రదర్స్కి సిస్టర్స్కే అనుకుంటారు, అంటే బ్రదర్ అండ్ సిస్టరే కట్టుకుంటారని. కానీ మనకి ఎవరితో సేఫ్గా అనిపిస్తే ఎవరితో సేఫ్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళందరికీ రాఖీ కట్టొచ్చు అని నా ఒపీనియన్. చాలా చిన్నప్పటి నుంచి కూడా నేను వీళ్ళందరికీ రాఖీ కడతా కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఈసారి కూడా రాఖీ కట్టిన. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు మేమిద్దరం ఎక్కువ క్లోజ్ అయినాము అనేది మ్యారేజ్ తర్వాత ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. ఎందుకంటే ఇంతకుముందు జస్ట్ తిన్నావా బాగున్నావా ఎక్కడున్నావా అని అడిగేటోడు. ఇప్పుడు బాగా వచ్చిండా, ఏం చేస్తున్నారు, లైఫ్ ఎట్లా జరుగుతుంది, ఫినాన్షియల్ థింగ్ కానీ ఎమోషనల్ థింగ్స్ కానీ
పర్సనల్ లైఫ్ కానీ చాలా థింగ్స్ డిస్కస్ చేస్తున్నాము. నాకే అనిపిస్తుంది లైక్ మేమిద్దరం ఇంత చేంజ్ అయినామా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ మా మమ్మీ వంట ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ నేను నా ఫేవరెట్ తమ్ముడు సోను, చిన్న బాబాయ్ వాళ్ళ ఫస్ట్ కొడుకు అనమాట. అండ్ ఎప్పుడైనా ఆర్డర్ వైజ్ రాఖీ కడతా, కానీ మా పెద్ద బాబాయ్ వాళ్ళ కొడుకుంటాడు సాయి, వాడు ఎల్పియు వెళ్ళిండు అనమాట పంజాబ్కి. రీసెంట్గా నా కజిన్ వీడియోలో చూస్తే తెలుస్తుంది. ఇంకా వాడు లేడు కాబట్టి వీనికి కట్టడానికి వచ్చిన. అండ్ ఇంకో తమ్ముడు చిన్నోడు అందరికన్నా ఆరుష్ ఉంటాడు, వాడు అసలు రాలేదన్నమాట. ఇంకా అసలు ఫుల్ వర్షము. ఎట్లా అంటే ఆ రోజు అయితే మా ఊర్లో ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఏం లేకుండే, అంత రెయిన్ పడింది ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు. సో ఇక్కడ చిన్నపిల్లలకి ఇట్లా లైట్ రాఖీస్ తీసుకున్నా. అండ్ లాస్ట్ టైం కూడా కార్టూన్వి తీసుకున్నాను అనమాట. సో ఏంటంటే వాళ్ళకున్న ఏజ్కి వాటి రిలేటెడ్ కడితే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. లాస్ట్ టైం కార్టూన్వి తీసుకున్నా అని చెప్పేసి ఈసారి ఇంకా కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ ఉండడానికి వాటికి లైట్స్ వచ్చేవి కూడా తీసుకున్నా. అండ్ ఇద్దరు ప్రతిసారి గొడవ పట్టుకుంటారు. నేను 2 డిఫరెంట్ కార్టూన్స్ తీసుకొస్తే 2 నాకు ఇది కావాలని, ఈసారి ఒకటి లేడు కాబట్టి వీడికి నచ్చింది వీడు తీసేసుకొని వచ్చిన తర్వాత వానికి ఇంకొకటి పెట్టామన్నా, వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేస్తారు అనమాట. పాపం వీడు కాళ్ళు మొక్కుతున్నాక ఇట్లా చిన్నపిల్లలు ఎవరైనా కాళ్ళు మొక్కితే మస్తు బాధ అనిపిస్తుంది. కానీ మన దగ్గర ఆడపడుచులకి, ఆడపిల్లలకి, అక్కలకి, తమ్ముళ్ళకి కాళ్ళు మొక్కే సాంప్రదాయం ఉంటుంది అనమాట తెలంగాణలో అయితే. సో అందుకని చెప్పేసి వాడు కూడా కాళ్ళు మొక్కి కట్నం పెడుతున్నారు. చిన్న పిల్లలే పెట్టేదంతా బాబాయ్ వాళ్ళే, కానీ అట్లా వీళ్ళకి కడతాం కాబట్టి వాళ్ళు పెడతారు. అండ్ నెక్స్ట్ ఇంకా పిన్ని కూడా శారీ పెట్టింది కట్నం కిందనే. ఇవన్నీ కూడా నాకైతే ఏదో ఫుల్ పైసా వసూలు అనిపించింది ఆ రోజు. అండ్ బిఫోర్ మ్యారేజ్ డిఫరెంట్గా ఉంటుండే, ఆఫ్టర్ మ్యారేజ్ డిఫరెన్స్ చాలా తెలుస్తుంది నాకు. అండ్ ఇక్కడ పిన్ని లంచ్ చేయమన్నది, కానీ మమ్మీ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తుంది అని చెప్తే ఇంకా స్వీట్ ఇచ్చింది అనమాట, గులాబ్ జామున్. చాలా డేస్ అవుతుంది ఈ మధ్య గులాబ్ జామ్ తినక. మా తమ్ముడైతే అసలుకే స్వీట్స్ తినడు, అందుకని వీడికి పెడుతున్నా. మా తమ్ముడికి వీడికి అంటే సోనుకైతే మస్తు ఇష్టం స్వీట్స్. అట్లా నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టడం ఇదంతా చేసే గ్యాప్లో ఏమైందంటే నా ట్రైన్ టైం అయిపోతుంది ఒక మొక్కన. ఇంకా అసలు ఇటు సైడ్ ఏమో ఒకళ్ళు దొరకట్లేదు. ఇంకా మా పెద్దత్త కూడా వచ్చింది మా డాడీకి రాఖీ కట్టడానికి. మా ఆంటీ కూడా ఎవ్రీ ఇయర్ వస్తుంది అన్నమాట డాడీ వాళ్ళకి రాఖీ కట్టడానికి. అండ్ ఇక్కడ నాకు పెళ్ళైన తర్వాత మేమిద్దరం సేమ్ టైం వస్తున్నాం, బికాజ్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే లేకపోతే రాఖీ, పంచమి అట్లా వస్తున్నాం కాబట్టి ఆంటీ నేను స్పెషల్ మూమెంట్స్ అప్పుడే కలుస్తున్నాం. అంతకుముందు అయితే నేను ఇంట్లోనే ఉంటుండే కాబట్టి వస్తుండే. ఇంకా మేమిద్దరం స్పెషల్ అకేషన్స్కి రావడం వల్ల ఇంకా నెక్స్ట్ నువ్వు ఎప్పుడు వస్తావు, నేను ఎప్పుడు వస్తావు, ఎప్పుడు కలుస్తాం అని చెప్పి అట్లా డిస్కషన్ చేసుకుంటున్నాం అన్నమాట. డేస్ ఎంత ఫాస్ట్గా గడిచిపోతాయి అనిపిస్తుంది. అంటే లైక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవడము అవన్నీ అస్సలకే కుదరవు. ఇట్లా ఏమన్నా అకేషన్స్ ఉన్నప్పుడే అందరం మీట్ అవుతాం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది సెలబ్రేషన్ చేసుకోవడము. అండ్ ఈ మధ్య నేను చాలా టైమ్స్ వెళ్ళొచ్చిన మమ్మీ వాళ్ళ ఇంటికి. అండ్ రాఖీ తర్వాత అయితే చాలా కష్టం నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ పెద్ద బతుకమ్మ అప్పుడే వెళ్తాం అనమాట, ఎందుకంటే మా ఊర్లో చాలా బాగా జరుగుతుంది. అండ్ అత్తమ్మ వాళ్ళ ఊర్లోనేమో దసరా చాలా బాగా జరుగుతుంది. సో నేను పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళాలి ఏంది అని చెప్పేసి. అండ్ యాజ్ యూజువల్ అందరూ రాఖీ కట్టిన తర్వాత అక్కకి చెల్లెలకి కాళ్ళు మొక్కుతారు కదా, అట్లా మమ్మీ డాడీ కూడా అత్తమ్మ వాళ్ళకి కాళ్ళు మొక్కింది. ఇంకా మేము కూడా లంచ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆ గ్యాప్లో ఇంకా నాకు ఒక అన్న ఉంటాడని చెప్పినా కదా, సో అన్న పేరు కూడా దత్తు అనమాట. ఇక్కడ అన్న ఈయననే దత్తు, అండ్ ఈ హస్బెండ్ పేరు కూడా దత్తు. సో 2 దత్తుస్ ఇన్ 1 ఫ్రేమ్ అని చెప్తున్నా. ఇక్కడ నా వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది, చాలా అంటే చాలా హడావిడిగా చేస్తున్నా అనమాట. ట్రైన్ టైం అవుతుంది ఫాస్ట్గా అని చెప్పేసి. సో అన్న, వదిన, వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కూడా నా లాస్ట్ వీడియోలో కూడా నేను నందివాడ వచ్చినప్పుడు చూపించిన. అన్నకి కూడా నేను చిన్నప్పటి నుంచి అంటే నేను స్కూల్ 5th 6th క్లాస్ అప్పటి నుంచి అన్నకు కూడా రాఖీ కట్టడం అలవాటు నాకు. అంటే పెద్దమ్మ వాళ్ళ కొడుకు అన్నట్టు. అన్న కూడా నాకు పెళ్ళి అయిపోగానే కట్నం చాలా ఎక్కువ పెట్టిండు. బేసిక్గా అయితే ఇంతకుముందు మేము అట్లా టాయ్స్ అట్లా ఉంటుండే. సో అందరం చాలా మెచ్యూర్డ్ అయిపోయినాము అని అనిపిస్తుంది. అండ్ పెద్దగా అయిన తర్వాత అసలు ఇంతమంది ఒక దగ్గర దొరకడం అనేది కష్టం. సో వాళ్ళు నా దగ్గర రావడం కుదరదు కాబట్టి నేనే ఇక్కడికి వస్తే అందరు ఉంటారు అనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా అందరూ చైన్లోకి వెళ్ళిర్రు, మ్యాక్సిమం అందరికీ పిలిపించిన. అండ్ ఒక్కరు మాత్రం మిస్ అయ్యిండు, మా పెద్ద బాబాయ్ వాళ్ళ ఫస్ట్ సన్. సో ఇంకా వాడు పంజాబ్లో ఉన్నాడు కాబట్టి వాడికి ఒక రాఖీ పంపించిన. యాజ్ యూజువల్ ఇంతకుముందు మా తమ్ముడు కూడా రాఖీకి అక్కడే ఉండే అనమాట. సో ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఒక 3-4 ఇయర్స్ నుంచి, అంటే తమ్ముడు వాళ్ళు ఇంటర్ అయిపోయిన నుంచి ఎవరో ఒకళ్ళు మిస్ అవ్వడం అవుతుంది. బికాస్ స్టడీస్, కెరియర్ అన్ని ఇంపార్టెంట్ అయినప్పుడు ఇట్లాంటివన్నీ మిస్ అవ్వడం ఇంకా కామన్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి రాఖీ పంపించేస్తా. ఇక్కడ వాడి ప్లేస్లో బాబాయ్కి కడుతున్నా అనమాట. ఈవెన్ వాడు ఉన్నా కూడా బాబాయ్కి రాఖీ కడుతుండే, ఎందుకంటే డాడీ వాళ్ళు కూడా ఓన్ బ్రదర్స్ అయితే 3
ముగ్గురే. సో అట్లా అని చెప్పేసి అందరికీ రాఖీ కట్టడం అలవాటు. అండ్ నాగుల పంచమికి ఇంతకుముందు మేము ఇట్లా పాలతోని కళ్ళు కడుగుతుండే అన్నమాట. మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే చెప్పండి, ఎందుకంటే నేను లాస్ట్ టైం నాగుల పంచమి వ్లాగ్ పెట్టినప్పుడు అసలు ఆ సెలబ్రేషన్నే మర్చిపోయినాము. సో నాకేమనిపించిందంటే టైంతో పాటు సెలబ్రేషన్స్లలో కూడా డిఫరెన్సెస్ వస్తున్నాయా అనిపించింది. ఇక్కడ బాబాయ్ వాళ్ళు కూడా అవైలబుల్ లేకపోతే అందరికీ పిలిచిన. ఫైనల్గా అయితే నేను మస్తు హ్యాపీగా ఉండే, బికాస్ అందరూ ఒక ప్లేస్లో దొరికిర్రు. ఒకరోజు అందరినీ మీట్ అవ్వడము, ఈ మూమెంట్స్ అన్నీ చాలా రేర్గా వస్తాయి, చాలా తక్కువ వస్తాయి అనిపించింది. సో ఉన్న మూమెంట్స్ వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేయాలి. వెదర్ అంతా క్లౌడీ ఉంది, ఇంకా నేను స్టార్ట్ అయిపోవాలి. ఇంకా పిన్ని కూడా నాకు జాకెట్ బట్టలు పెట్టి తను కూడా కాళ్ళు మొక్కింది. ఇక్కడ మా పెద్దత్తకు కూడా సేమ్, ఇద్దరికి మర్యాద అట్లనే జరుగుతుంది అన్నమాట, బికాస్ ఆడపడుచులం కాబట్టి. ఇంక ఇంటికి వచ్చేసి నేను ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ చేస్తున్నా. చాలా ఇష్టంతో పన్నీర్ కర్రీ చేసుకున్నాను, కానీ అసలు టైం లేకుండే నాకు. అండ్ ఇక్కడ తమ్ముడు పక్కకు కనిపించేది మా బావ, అత్త వాళ్ళ చిన్న కొడుకు. ఇందాక మిస్ అయిన తమ్ముడు వీడే అనమాట, ఆరుష్. వీడు అసలుకే దొరకలేదు, అందరికన్నా చిన్నోడు. అండ్ ఇక్కడ లైట్ రాఖీ కట్టుకొని వచ్చి చెప్తున్నాడు కట్టుకున్నా అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా వెళ్ళే ముందు ప్రతిసారి మమ్మీ కూడా బొట్టు పెట్టి పంపిస్తుంది కాబట్టి ఇంకా రాఖీ కట్నం కూడా పెట్టి పంపిస్తుంది అన్నమాట. నా ఫేస్లో చూస్తే తెలుస్తుంది మీకు, నేను చాలా అంటే చాలా సిక్ అయిపోయినా. ఆ టైంకి టైం అయిపోతుంది, ఒక సైడ్ ట్రైన్ మిస్ అవుతుంది అన్న బాధ. ఇంకా డాడీ ఏమో నన్ను మామయ్యని దత్తుని తీసుకొచ్చిండు కామారెడ్డికి. ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో మామయ్య ఏమో మా ఇద్దరికి ట్రైన్ ఎక్కించి ఆయన బాసర్ వెళ్ళిపోయిండు. సేమ్ ట్రైన్ 2 వస్తాయన్నమాట సేమ్ టైంకి. మేము ఇంకా హైదరాబాద్ వచ్చేసినాం అనమాట. మా వాళ్ళు కెమెరా ఆన్ చేయగానే సైలెంట్ అయిపోతారు, అదేందో అర్థం కాదు. మా ఫ్యామిలీ అంతా చాలా కెమెరా షై ఉంటారు, అస్సలకే ఫ్రీగా మాట్లాడడం అదంతా ఉండదు. కామారెడ్డి ఈజ్ అన్ ఎమోషన్, అసలు మిస్ అవుతా అనమాట ప్రతిసారి వెళ్ళేటప్పుడు. సో నా వీడియో చూసేటోళ్ళ కామారెడ్డి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద లవ్ కామారెడ్డి అని కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ హైదరాబాద్ వచ్చేసినాం బికాస్ మా వదిన వాళ్ళు కూడా ఇక్కడే మా ఇంటి పక్కన ఉంటారు, దత్తు వాళ్ళ సిస్టర్. అండ్ విహాన్స్ అయితే అందరికీ తెలిసి ఉంటారు, మోస్ట్లీ నా వీడియోస్లో కనిపిస్తాడు. సో రాగానే ఫస్ట్ వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట రాఖీ కట్టిపించుకోవడానికి. వదినకైతే 6 మెంబర్స్ బ్రదర్స్, లాస్ట్ 1 దత్తు. అండ్ ఇంకా డే టైంలో అందరు పక్కనే ఉంటారు కాబట్టి అందరికీ కట్టేసిండు. ఇక్కడ మామ అల్లుడు అట్లనే అల్లరి చేస్తూ ఉంటారు ప్రతిసారి. అండ్ ఇక్కడ మిస్ అవ్వకూడదని చెప్పేసి మేము ఎర్లీగా స్టార్ట్ అయినాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను కూడా మా తమ్ముడికి కట్టడానికి వెళ్తున్నా అన్నప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళు కూడా ఎవరికి మిస్ అవ్వద్దని మా మమ్మీ ప్రతిసారి ఇక్కడ మా ఆంటీ మా డాడీకి వచ్చి కట్టిన తర్వాతనే వాళ్ళన్న దగ్గరికి వెళ్తుండే. సో మేము ఈసారి 2 days ముందే వెళ్ళి ఇంకా రాఖీ రోజు ఖచ్చితంగా ఇక్కడికి రావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. ఫైనల్గా అయితే ఇక్కడితోని మా అన్న చెల్లెళ్ళ అన్ని పేర్స్ రాఖీలు కట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ విహాన్ స్వీట్ కోసం ఎంత అల్లరి చేస్తున్నాడు అంటే అసలు ఏ స్వీట్ చూసినా వదలడు, అంత ఇష్టం ఆయనకి స్వీట్స్ అంటే. సో ఇట్లా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయినాయి. ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయినాం, ఫుల్ వర్షం అనమాట. నైట్ డిన్నర్కి వదిన వాళ్ళనే మా ఇంటికి పిలిచినుండే. సో అట్లా అందరం కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది, బికాజ్ అక్కడ మిస్ అవ్వలేదు, ఇక్కడ మిస్ అవ్వలేదు. అండ్ దీని తర్వాత రాఖీ నెక్స్ట్ డే నుంచి చాలా హారబుల్ ఉండే అనమాట సిచ్యువేషన్స్. అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తా ఏంటి అనేది. అండ్ ఇక్కడి వరకు మా రాఖీ సెలబ్రేషన్స్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.